నేను చెప్తున్నా కదా. ఇక చూడుర్రి, నాకు ఒక్క విషయం నిన్న చాలా స్పష్టంగా చూసిన. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల తారక రామారావు కాదు, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. నేను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అంట. తెలంగాణ ప్రాంత ప్రజల కోసం ఎప్పుడైతే పనిచేస్తారో అప్పుడు మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు కేటీఆర్కి ఏం పని ఢిల్లీలో చూడు ఒకసారి. ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే సిసిఐ కొత్త ప్లాంట్ కోసం దాదాపుగా 2000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపిండు. అధికారంలో లేడు, ముఖ్యమంత్రి కాదు, మంత్రి కాదు. తెలంగాణ ప్రాంత ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, నాటి టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో నేడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఉద్యమ పార్టీ కాబట్టి ఆ పార్టీ కోసం పూర్తి స్థాయిలో కూడా దానికి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాడు కేటీఆర్. అది నిర్మోహమాటంగా చెప్పొచ్చు. సో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్లకు సంబంధించిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి పోయి కేంద్రానికి సంబంధించిన మంత్రితో మాట్లాడి దాదాపుగా సిసిఐకి సంబంధించి అంటే సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త ప్లాంట్ కోసం 2000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కేంద్రం సానుకూలంగా ఉన్నది, కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందడం లేదని స్వయంగా కేంద్ర మంత్రి చెప్పిండు అనేది కేటీఆర్ చాలా స్పష్టంగా వివరించిండు. అయితే ఈ ప్లాంట్ మీద బుధవారం రోజు నిన్నటి రోజున ఏం చేసిల్లంటే ఢిల్లీలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి గారితోని కేటీఆర్ మాట్లాడుతున్న దృశ్యం. వీరితో పాటు అటు జోగురామన్న కానీ, ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి జోగురామన్న ప్రాతినిధ్యం వహిస్తాడు, ఇంకొకటి మన పార్లమెంటుకు సంబంధించి పూర్తి స్థాయిలో మన తెలంగాణ గలం బలం దళం బలం, ఇప్పుడు మనకు ఓన్లీ వద్దిరాజు రవిచంద్ర మాత్రమే కాబట్టి ఆయన కూడా మీటింగ్లో పాల్గొన్నాడు. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో మీరు అందరూ కూడా ఆలోచించండి, రాష్ట్రానికి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, ప్రభుత్వం సోయి లేదు కాబట్టి, సోయి మరిచింది కాబట్టి విపక్షం రంగంలోకి దిగింది. ఇది తెలంగాణ రక్షణ అంటే, ఇది తెలంగాణ ప్రాంత ప్రజల కోసం పనిచేయడం అంటే, ఇది తెలంగాణ ప్రాంత నినాదం అంటే. తెలంగాణ గలం దళం బలం ఢిల్లీలో లేకపోవడం గలనే కదా ఈరోజు రాష్ట్రంలో చాలామంది పార్లమెంట్ ఎంపీలు ఉన్నారు. కోడిగుడ్డు మీద ఈకలు కూడా బీకలే, కానీ సొల్లు ముచ్చట్లు బాగానే చెప్తారు వాళ్ళు. ఈ రాష్ట్రాన్ని తెచ్చింది ఏమీ లేదు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది ఏం లేదు, కానీ సొల్లు ముచ్చట్లు చెప్పుర్రంటే షాన్నే చెప్తారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు 2000 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్తున్నది ఏది సిసిఐకి సంబంధించిన కొత్త ప్లాంట్ కోసం, కానీ రాష్ట్రం నుంచి సంపూర్ణమైన అంటే సహకారం వస్తలేదని స్వయంగా కేంద్ర మంత్రి చెప్పిండంటే వీళ్ళ నిర్లక్ష్య ధోరణి ఎట్లున్నదో ఒకసారి ఆలోచించండి. ఇది ఇట్లున్నదా? గురువు కోసమే రేవంత్ నీళ్లు వదిలిస్తున్నాడు, కాళేశ్వరం నింపకపోవడం రేవంత్ నేరపూరిత చర్య, ఎన్డీఎస్సీను అడ్డు పెట్టుకొని సీఎం డ్రామాలు, కాళేశ్వరానికి ఓనర్ రాష్ట్రమే కేంద్రం కాదు, మేడిగడ్డ వద్ద కాపర్ డ్యాం కట్టి నీళ్ళివ్వాలి, ఇంజనీర్ల రిపోర్ట్లను ఎందుకు దాచారు, నీళ్ళిస్తే కేసీఆర్కు పేరుస్తుందని అసూయ, రైతుల రక్తం ఇస్తున్న కాంగ్రెస్కు పట్టదా, సర్వేల ఫలితాలు చూసాకే రేవంత్లో ఘరాబా, సీఎంతో నా పోరాటం రాష్ట్ర ప్రజల కోసమే, అడ్డగోలు మాటలపై రాహుల్ ఏం చేస్తున్నారు, వచ్చే ఏడాది రాష్ట్రంలో పాదయాత్ర చేస్తా, ఢిల్లీలో చిట్చాట్లో కేటీఆర్ అంటూ కూడా చెప్పిండు. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ చెప్తున్నా, దయచేసి చెప్తున్నా, దండం పెట్టి చెప్తున్నా, ఈ తెలంగాణ ప్రాంత బిడ్డగా ఈడ పుట్టినందుకు ఈ మట్టి కోసం పనిచేయాలి కాబట్టి, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఉద్యమకారులలో నాది ఒక భాగస్వామ్యం ఉద్యమకారుణ్ణే కాబట్టి, దాంతోపాటు ఇప్పుడు ప్రశ్నిస్తున్నా అంటే ఈ రాష్ట్రం హక్కుల కోసం, విభజన అంశాలు కావచ్చు, రాష్ట్ర రక్షణ కోసం. ఇక్కడ మనం పూర్తి స్థాయిలో మన తెలంగాణలో ఉన్న కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ బ్యారేజ్ అంటే కాదు, మొత్తం చాలా కెనాలు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి, బ్యారేజ్లు అన్నింటినీ కూడా మనకు వృధాగా పోతున్న గోదావరి జలాలను ఒడిసి పట్టుకుంటే మనకు కరువు అనేది ఉండదు. ఆ సోయి మా ప్రభుత్వానికి లేదు. దయచేసి తెలంగాణలో ఉన్న మేధావులు కానీ, ఇక మేధావులు అంటే అంత అమ్ముడు పోయి అది రాత్రి బ్యాచ్, మీకు తెలుసో లేదో తెలంగాణ మేధావులు అంటే ఎట్లుంటారో తెలుసా, కొంతమంది వర్గాన్ని కళ్ళతో చూసినా కానీ చెప్తారు, రాత్రి కాగానే ఆ సూట్ కేసులు పట్టుకొచ్చుకునే బ్యాచ్ ఇదంతా. ఇక జర్నలిస్టులు అంటే మీ అందరికీ తెలుసు, చాలా వరకు గట్టనే రోత మారిపోయారు. ఏమన్నా అంటే కేసీఆర్ను తిట్టుడు తప్ప కేసీఆర్ చేసిన ఒక్క మంచి పని అని చెప్పలేదు. ఎప్పుడు కేసీఆర్ను తిడదామా, ఎప్పుడు కేటీఆర్ను తిడదామా, ఎప్పుడు హరీష్ రావును తిడదామా, ఈ రోత పని తప్ప ఇంకో మాటే లేదు వీళ్ళకు. ఎందుకంటే కనీసం మంచి చేస్తే మంచి చేసిండు అన్న చెప్పనీకి కూడా వీళ్ళకు నోరు రాదు. ఎందుకంటే వాళ్ళ సొల్లంతా కూడా వాళ్ళ అధికార పార్టీలను కాపాడుకోవాలి. కాబట్టి నేనేమంటున్నా అంటే విపక్ష పార్టీలో ఉన్న కేటీఆర్ కూడా పోయి కేంద్రాన్ని కలిసి
పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రానికి రావాల్సిన హక్కుల కోసం పోరాటం చేస్తున్నాడు. ఇక ఇంతకంటే ఇంకేముంటుందో ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించుర్రి. నేను చెప్తున్నా కదా, అందుకే నేను